హాయ్ ఫ్రెండ్స్, చలికాలం చర్మం అనేది పగలడము, జిలాలు రావడం ఉంటుంది కదా. దానికి మంచి ఆయిల్ అలాగే క్రీమ్ అనేది నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. చాలా పవర్ఫుల్గా అనేది పనిచేస్తుంది. ఇది వీడియోలోకి వెళ్ళిపోయి ఫుల్ వీడియో అనేది చూసేద్దాం, వచ్చేయండి. చూడండి, దానికి నేనైతే 2 క్యారెట్లు తీసుకున్నాను. క్యారెట్లు నీట్గా వాష్ చేసుకొని వాటికి పీల్ అవుట్ చేసేసుకునేసేయండి. నీట్గా పీల్ అవుట్ చేసుకునేసి ఇలా నీట్గా సన్నగా తురుముకోండి. తురుముకున్న దాంట్లోకి మనకు కావాల్సింది కమలా పండు తోలు కావాలి, అలాగే నిమ్మకాయ తోలు కావాలండి. తోలు మాత్రమే కావాలి, జ్యూస్ అయితే అవసరం లేదు. ఇలా మొత్తం ఒక చెక్క అనేది తీసుకోండి, సగం హాఫ్ దెబ్బలో హాఫ్ దెబ్బ తీసుకోండి. అలాగే ఇవి మొత్తం అనేది మనం మిక్సీలో వేసుకొని బంజారాస్ వాళ్ళది, మీది ఏదన్నా కానీ ఏ కంపెనీ అయినా కానీ ఒక 2 స్పూన్లు అనేది రోస్ వాటర్ అనేది వేసుకోండి. రోస్ వాటర్ వేసుకొని మెత్తగానే జ్యూస్ చేసుకోండి. జ్యూస్ చేసుకునేసి ఒక మంచి కాటన్ క్లాత్లోకి జ్యూస్ అంతా అనేది మనం పిండేసుకునేసేయండి. మనకు ఓన్లీ జ్యూస్ మాత్రమే కావాలి, పిప్పి అయితే అవసరం లేదు. ఇలా అయితే మనకు జ్యూస్ అయితే రెడీ అయిపోయేసింది. ఈ జ్యూస్ అనేది మనకు ఒక గ్లాస్ అయితే వచ్చిందండి. సేమ్ అది ఒక గ్లాస్ అయితే వచ్చింది కదా, దాన్ని ఒక బౌల్లో తీసుకుందాం. అదే క్వాంటిటీ ఆయిల్ అనేది తీసుకోవాలండి. నేనైతే ఫ్రెష్గా ఆడించిన కోకోనట్ ఆయిల్ అనేది తీసుకున్నాను. మిషన్లో నేను ఫ్రెష్గా ఆడించుకున్నాను. ఆ ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట, ఒక గ్లాసు. ఆ ఒక గ్లాస్ అనేది కొలత కరెక్ట్గా జ్యూస్ అయితే ఎంత ఉందో అదే క్వాంటిటీ అనేది ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు ఆయిల్ జ్యూస్ అనేది మొత్తం అనేది కలిపేసేయండి. కలిపేసి మీడియం మంట పైన అనేది స్టవ్ మీద పెట్టుకోండి. హై అనేది పెట్టుకోవద్దు, ఎందుకంటే వాటరు ఆయిల్ కదా, చిమ్ముతూ ఉంటుందన్నమాట మొత్తము. దానికని మీడియం మంట మీద పెట్టుకొనేసి కొద్దిగా కలబెట్టుకుంటూ ఉండండి. మీకు ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా అనేది వాటర్ అంతా ఇనికిపోయేసి ఆయిల్ అనేది మనకు నీట్గా తయారవుతుంది. మనకు గిన్నె అనేది కొద్దిగా పెద్దది పెట్టుకోండి, ఎందుకంటే చిట అంటూ ఆయిల్ అంతా బయట ఫామ్ అవుతుంది. దానికని కొద్దిగా గిన్నె పెద్దది పెట్టుకోండి. దగ్గరే ఉండి కలపెట్టుకుంటూ ఉండండి. చూడండి, మనకు అనేది ఆయిల్ అనేది రెడీ అయిపోయేసింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి మనకు బాగా చల్లారిన తర్వాత మనం దీన్ని ఒక గ్లాస్ బౌల్లోకి అనేది తీసుకునేద్దాం. మనకి ఇలా అనేది ఆయిల్ అనేది రెడీ అవ్వాలండి. బాగా చల్లారిందంటే చూడండి, బాగా చల్లారిపోయింది. ఇప్పుడు నేను అనేది ఒక బౌల్లోకి అనేది తీసేసుకుంటున్నాను. మనకు అడుగు అనేది గసి అనేది చూడండి, అడుగు అనేది అలాగే స్టోరేజ్ అయిపోతుంది. ఆయిల్ మాత్రమే మనం అనేది తీసేసుకుందామండి. ఒక మంచి మూత ఉండే కంటైనర్లో తీసేసుకునేసేయండి. చూడండి, గస అనేది ఇలా వస్తుంది. ఆయిల్ మనకైతే నీట్గా మంచి ప్యూర్ క్యారెట్ ఆయిల్ అనేది మనకు రెడీ అయిపోయేసింది అనమాట. చూడండి, ఎంత మంచి న్యాచురల్ క్యారెట్ ఆయిల్ మనకు చాలా మంచి స్మెల్తో ఉంటుందండి, చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు నేను అనేది ఒక 3 స్పూన్స్ అనేది ఆయిల్ అనేది తీసుకుంటున్నానండి ఒక బౌల్లోకి. దీన్ని నేను ఏం చేస్తాను అనేది ఒకసారి అనేది ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు నేను ఏమేమి వేశాను, ఎలా చేశాను అనేది మీకు తెలుస్తుంది. మన వీడియోస్ అనేది చాలా ఉన్నాయండి. ఇది అలోవెరా జెల్. అలోవెరా జెల్ నేను హోమ్మేడ్గా ఇంట్లో తయారు చేసుకున్నానండి. ఇది జెల్ అనేది, ఈ వీడియో కూడా మన ఛానల్లో లింక్ అనేది ఉంది. ఒకసారి అనేది విజిట్ చేసి నేను ఎలా అలోవెరా చేశాను అనేది చూడండి. మీ దగ్గర అలోవెరా జెల్ అనేది లేకపోతే బయట కొనేదన్నా చేసుకోండి. చాలా అలోవెరా జెల్ అనేది ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది. అలాగే ఒక గ్లిజరిన్ అనేది తీసుకోండి. 1 స్పూన్ ఆఫ్ గ్లిజరిన్ తీసుకోండి. గ్లిజరిన్ అనేది మన స్కిన్కి అనేది ఒక లేజర్ లాగా పనిచేస్తుందండి. చూడండి, ఇది ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ అనమాట. ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ అనేది నేను 3 ట్యాబ్లెట్స్ అనేది తీసుకున్నాను అనమాట. 3 ట్యాబ్లెట్స్ అనేది దీంట్లోకి యాడ్ చేసేసుకునేసేయండి. నీట్గా యాడ్ చేసుకునేసిన తర్వాత దీంట్లో ఇంకా మనం ఇంకా ఏం వేయపడలేదండి. ఇప్పుడు దీన్ని మొత్తం అన్నీ కలిసేటట్టు బాగా నీట్గా మిక్స్ చేయండి. మనం ఎంత నీట్గా మిక్స్ చేసామంటే అంత క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. మనకి ఇట్లా వల్ల ఇది కావడం లేదు అనుకుంటే మీరు చిన్న మిక్సీ జార్ కనుక ఉంటే దాంట్లో వేశారంటే మంచి క్రీమ్గా అనేది మీకు ఫామ్ అయిపోతుంది అన్నమాట. చూడండి, ఎంత న్యాచురల్ క్రీమ్గా అనేది మనకు ఫామ్ అయిపోయేసిందో. ఈ విధంగా అనేది మనకు క్రీమ్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బాటిల్లోకి అనేది స్టోరేజ్ చేసేసుకున్నామండి. ఇది ఎన్ని రోజులైనా కానీ మనకు ఉంటుందండి. కొద్దిగా వరకు ఒక చిన్న బాక్స్లోకి తీసుకోండి. కొరం మిగిలింది పెద్ద బాక్స్లోకి వేసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేసేయండి. ఇప్పుడు చూడండి, నేను క్రీమ్ని నా చేతికి కూడా హ్యాండ్కి కూడా వాడి చూపిస్తున్నాను. ఎంత నీట్గా అనేది ఉందో, వాడిన చేతికి వాడని చేతికి రెండిటికి మీకు క్లారిటీ అనేది చూపిస్తాను. ఒకసారి అయితే చూసేయండి. ఎంత మనకు స్కిన్లోకి అనేది చాలా నీట్గా అబ్జర్వ్ అయిపోతుందండి. మీకు స్కిన్ అనేది ఎటువంటి ర్యాషెస్, పగుళ్ళు ఇవి ఏది ఉండదనమాట. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ వాడొచ్చండి. చాలా బాగా పనిచేస్తుంది.
మనం బయట ఏదేదో ప్రోడక్ట్స్ కొనే బదులు ఇలా ఇంట్లో తయారు చేసుకోవడం అలవాటు చేసుకోండి. చాలా బాగా పనిచేస్తుంది. మీరు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు కానీ ఇవే వాడతారండి. దయచేసి నేను చెప్పాను అనుకోకుండా ఖచ్చితంగా ఇంట్లో వాడి చూడండి. ఇలాగే క్యారెట్ ఆయిల్, క్యారెట్ క్రీమ్ అనేది చాలా పవర్ఫుల్గా అనేది మీకు పనిచేస్తుంది. న్యాచురల్గా ఉంటుంది. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది రానే రావు. పుట్టిన బిడ్డ నుంచి 60 ఏళ్ళ చనిపోయే ముసలివాళ్ళ వరకు ప్రతి ఒక్కరు వాడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే